డబ్బునెప్పుడూ శ్రమతో కాదు, తెలివితో సంపాదించడం నేర్చుకోవాలి. ప్రతి మనిషికి 2 జీవితాలుంటాయి. రెండవది ఎప్పుడు మొదలవుతుంది అంటే, ఉన్నది ఒకే జీవితమని మనం గుర్తించినప్పుడే. మన చుట్టూ ఉన్న మనుషులకు నచ్చినట్లుగా కాదు, మన మనసుకు నచ్చినట్లుగా బ్రతికే బ్రతుకులోనే నిజమైన ఆనందం ఉంటుంది. ఎంచుకున్న లక్ష్యం ఏదైనా సరే, ఎదురు దెబ్బలకు నిలబడే ముందడుగు వెయ్యాలి. చిరునవ్వులు చిందించే ఎన్నో విజయాల వెనుక తనకు మాత్రమే తెలిసే నిద్రలేని కన్నీటి రాత్రులెన్నో. జీవితంలో కష్టాలొచ్చినప్పుడు ఎవరైనా ఏడుస్తారు, కానీ వస్తున్న ఆ పుట్టెడు కష్టాల్ని కూడా తట్టుకొని మనస్ఫూర్తిగా నవ్వగలిగే వాడే నిజమైన హీరో. మన ఇంట్లో పేరుకుపోయిన చెత్తను ఎలాగైతే రోజు ఊడ్చి బయట పడేస్తామో, అలాగే మన మెదడులో కూడా పేరుకుపోయిన చెత్తను ప్రతిరోజు ఊడ్చి బయట పడేయాలి. అప్పుడే మనం మన జీవితంలో సంతోషంగా ఉండగలం. కాలం కెరటం ఎప్పటికీ ఎన్నటికీ ఎవరి కోసమూ ఆగవు. ప్రస్తుతం మన చేతిలో ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటే మన పతనానికి మనమే పునాది వేసుకున్నట్టు. విలువలేని వారితో అస్సలు వాదనకు దిగకు. అలా దిగినట్లయితే ఉన్న నీ కాస్తంత విలువను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఓటమి నీ జీవితంలో నిన్ను ఓడించడానికి సిద్ధమయ్యే లోపే నువ్వే ఆ ఓటమిపై దండయాత్ర చేసి దానిని చిత్తుగా ఓడించు. నీవు సాధించాలనుకునే లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటే, ఆ సాధనా క్రమంలో ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. గొప్పవాడు మా వాడైతే బాగుండు అని అనుకుంటాం, కానీ మనవాడే గొప్పవాడైతే మాత్రం దాన్ని చూసి అస్సలు భరించలేము. ఇదే మనిషి యొక్క నైజం. పిరికి వాళ్ళు చావుకు ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతూ ఉంటారు, కానీ ధైర్య సాహసాలు కలవారు జీవితంలో ఒక్కసారే మరణిస్తారు. గుంపు నుండి దూరంగా నిలబడే ధైర్యం లేకపోతే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ గుంపులో ఒకటిగానే మిగిలిపోతావు. ఏదైనా ఒక సమస్య వచ్చిందనో, దానికి సమాధానం దొరకలేదనో బాధపడుతూ అలాగే కూర్చుండిపోయి ఏడుస్తూ ఉండిపోకు. ఆ సమయాన లేచి నిలబడు, కాస్తంత ఊపిరి తీసుకో, మళ్ళీ నీ నడకను ప్రారంభించు. అలా ఒక అలలా ముందుకు సాగిపో. జీవితంలో అనుకోని ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కార మార్గం దొరకలేదని అలాగే ఆలోచిస్తూ ఉండిపోకు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. కాస్తంత ఓర్పును వహించు. కొంతకాలానికి కాలమే దానికి చక్కని పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. కష్టాలనేవి మన జీవితంలో మనకు మంచి మిత్రులు. ఆ సమయంలో అవి నేర్పించే పాఠాలు ఏ గురువు కూడా మనకు నేర్పించలేడు. ఆ సమయానే నీకు బాగా అర్థమవుతుంది నీవేమిటో, నీలో ఎంత శక్తి దాగి ఉన్నదనేది. ప్రతి వ్యక్తి చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్ముతూ పోతే కొంతకాలానికి వారి మాటలే నీ బలమైన నమ్మకాలవుతాయి. నీకు ఏమాత్రం విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడం అంటే ఉన్న విలువను కూడా పోగొట్టుకోవడమే అవుతుంది. బలవంతులు కృషినే నమ్ముకుంటే బలహీనులు మాత్రం అదృష్టాన్నే నమ్ముకుంటూ ఉంటారు. ఎలా బ్రతకాలని అస్తమానం ఎదుటివారిని అడక్కు. అస్తమానం నిర్ణయాల కోసం ఎదుటివారిపై ఆధారపడకు. తప్పో ఒప్పో సొంతగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. దానివల్ల నీపై నీకున్న నమ్మకం మరింతగా పెరుగుతుంది. అస్తమానం ఎదుటివారి నుంచి ఆశించడం నేర్చుకుంటే నీకు జీవితంలో నిరాశే మిగిలిపోతుంది. అదే నీ దగ్గర లేనిది ఎలాగైనా సంపాదించడం నేర్చుకుంటే చివరికి నీ జీవితంలో ఆనందం మిగులుతుంది. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగడమే జీవితం అంటే. జీవితంలో ఒంటరిగానైనా నడవడం నేర్చుకో. కొన్ని సందర్భాల్లో నీతో రావడానికి ఎవరూ కూడా నీ పక్కన ఉండరు. ఆ సమయాన నీ ఒంటరితనమే నీకు తోడుగా నడుస్తుంది. డబ్బును సంపాదించడం కోసం శరీరాన్ని ఉపయోగించడం కంటే బుద్ధిని ఉపయోగించడం మంచిది. ఎందుకంటే పనిచేసే కొద్ది శరీరం అలసిపోతుంది, కానీ బుద్ధి మాత్రం మెరుగుపడుతూ ఉంటుంది. ఒక మనిషిని బ్రతికించి అతన్ని ముందుకు నడిపించేది అతనిలోని ఆశ అయితే, కానీ అతన్ని గొప్పవాణ్ణి చేసేది మాత్రం అతనిలోని ఆశయమే. పేదవాడుగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడుగానే మరణించడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే. గెలవాలన్న ఆలోచన ఉన్నంత మాత్రానే సరిపోదు, దానికి తగ్గ ప్రణాళికను కూడా రూపొందించుకోవాలి. అంతే విధిగా దానికి తగ్గ సాధన కూడా చెయ్యాలి. జీవితంలో మనకు ఒక సమస్య వచ్చినప్పుడు
దాన్ని మనం పరిష్కరించే విధానాన్ని బట్టే దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఏదైనా సాధించాలని ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు ఏదో ఒక సమయాన మధ్యలో వదిలేయాలనిపిస్తుంది. అప్పుడు నీవీ పనిని ఎందుకు మొదలుపెట్టావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ప్రతినిత్యం అనుమానంతో బ్రతికేవాడు, తనపై తనకు నమ్మకం లేనివాడు, చేయాలన్న ఆసక్తి లేనివాడు ప్రయత్నం చేయడానికి ముందే ఓడిపోతారు. ఎవరు ఏమన్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎటువంటి రాజీ లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగించేవాడు ఖచ్చితంగా గెలుపొంది తీరుతాడు. పని చేయడానికి నీకు మనసు రాకపోతే నీకు ఏ మార్గం కనిపించదు. అదే ఒక పనిని ఎలాగైనా చేసి తీరాలన్న సంకల్పం నీకుంటే మార్గం దానంతటదే కనపడుతుంది. జీవితంలో అదృష్టాన్ని నమ్ముకుంటూ కూర్చుంటే అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూడవలసి వస్తుంది. అదే శ్రమను నమ్ముకుంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం దానంతటదే వస్తుంది. ముందు నీ జీవితంలో నీకేం కావాలో నిర్ణయించుకో. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో. దాన్ని సాధించేందుకు ప్లాన్ చేయి. అప్పుడు నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. ఓడిపోయినా మళ్ళీ తిరిగి లేచి నీ ప్రయాణాన్ని కొనసాగించు. నీలో పేరుకుపోయిన భయం అనే భూతం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మళ్ళీ జీవితం కొత్తగా మొదలవుతుంది. ఎవరో ఏదో అన్నారని అంటున్నారని నువ్వు చేస్తున్న పనిని ఆపేస్తే నష్టం కలిగేది నీకే. అన్నవారు అంటూనే ఉంటారు. విన్న నువ్వు మాత్రం వాటిని అస్సలు పట్టించుకోకుండా నీ ప్రయత్నాన్ని మరింతగా ముమ్మరం చేయి. మనం అంటే సమాజంలో గౌరవం అయినా ఉండాలి, లేదా భయం అయినా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఈ సమాజం మనల్ని కాలగర్భంలో తొక్కేస్తుంది. నీలో మార్పు రానంత వరకు బయట పరిస్థితులు నిన్ను ఏమాత్రం మార్చలేవు. కష్ట సమయాన నీకు దారి చూపించడానికి నీ తోడుగా ఎవరూ లేనప్పుడు ఇంతవరకు నువ్వు నేర్చుకున్న అనుభవమే నీ గురువై దారి చూపించి వేలు పట్టుకుని ముందుకు నడిపిస్తుంది. కడుపు కాలడం అనేది కూడా ఒక గొప్ప వరం. అదే గొప్ప జీవితాలకు పునాది. కలచెదిరి ముక్కలై చెల్లాచెదురైన వేళ నమ్మకాన్ని కూడా తీసుకుని మళ్ళీ ఇంకోసారి స్వప్నాన్ని చూడగలగడమే జీవితం. అవకాశాలనేవి సూర్యోదయం లాంటివి. సమయానికి మేలుకోకపోతే అవి అందకుండా పోతాయి. నీకు ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. గెలవాలన్న ఆశతో కాదు, ఎలాగైనా గెలుస్తా అన్న నమ్మకంతో పరిగెత్తు. అప్పుడు ఎప్పటికైనా గెలుపు నీదే అవుతుంది. అవసరం, అవకాశం అనేవి ఏమీ తెలియని మనిషికి కూడా సమయాన్ని బట్టి అన్నీ అవే నేర్పిస్తాయి. భయానికి భయం ఎక్కువ, తానెక్కడ బలహీన పడిపోతానేమోనని. అందుకే అది మన బలహీనతను బలంగా మార్చుకొని బ్రతుకుతుంది. నీ వెనక ఏముంది, ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. ఓడిపోయినప్పుడే తెలుస్తుంది నీ వాళ్ళు ఎవరు అని.